ధారుని కల్గునెల్ల ధనధాన్యపురాసులో. సార్ మీరు చేసిన నాటకాల్లో డైలాగ్ ఏమైనా? అన్టచబిలిటీ 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 ఎక్కడ 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 ఉంది ఈ దేశంలో? ఇది నా దేశమా? సూపర్ సార్. సీఎం రోసయ్య గారు వచ్చి నన్ను ఆలింగనం చేసుకొని వెంకట్ గారే అంబేద్కరా, అంబేద్కరే వెంకట అనే విధంగా ఉన్నాడు అని సినిమాలోనో టీవీలోనో లేదా కెమెరా ముందు బాగా చేయగలిగిన వాళ్ళు నాటకం చేయడం కష్టం, అంత ఈజీ ఏం కాదు. కెమెరా దాని యాంగిల్స్ ఇవన్నీ ఒక్కసారి మేము తెలుసుకున్నాం అనుకోండి, మమ్మల్ని ఎవరు ఆపలేదు. నాటకంలో ఇదిగో ప్రేక్షకుడు చప్పట్లు కొట్టబోతున్నాడని నాకు ముందే తెలిసిపోతుంది. టీవీలో సినిమాలో తెలియదు మనకి. కృష్ణఘట్టం సినిమాలో నేను మెయిన్ రోల్ చేశాను. నేను ఆ కృష్ణుడి వేషం వేసినప్పుడు కూడా నేను సెట్లోకి వెళ్తే సెట్లోకి వాళ్ళు నమస్కరించడం. ఫస్ట్ నాటకం ఏది? డిఎస్ఎన్ మూర్తి గారి దగ్గర చేసింది నేను క్షమయా ధరిత్రి. నేను కృష్ణుడిగా వేశాను, నేను వెంకటేశ్వర స్వామిగా వేశాను, నేను రాముడుగా వేశాను, నేను అంబేద్కర్ గా వేశాను, నేను కొమరం భీమ్ గా వేశాను, నేను రాజుగాడుగా వేశాను, నేను పడమటిగాలి లాంటి పెద్ద నాటకంలో రామ్కోట్గా వేశాను. అట్ ద సేమ్ టైం నాకు బాగా పేరు తీసుకొచ్చిన పాత్ర ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాత్ర. అలాగే కొమరం భీమ్ నంది అవార్డు తీసుకొచ్చినటువంటి కొమరం భీమ్ పాత్రలో గుర్తుంచుకోదగ్గ పాత్ర. మీ దగ్గర ఎవరైనా ట్రైనర్స్ మూవీస్ లోకి వెళ్ళారా? డీజే టిల్లులో హీరో ఫాదర్ గా చేశారు కదా. పెళ్లి చూపులు సినిమాలో విజయ్ దేవరకొండ ఫాదర్ గా చేసినటువంటి, అలాగే మీసాల లక్ష్మణ్ మా గోవాడ క్రియేషన్స్ లో వర్క్ చేసి వెళ్ళిన వాళ్ళే చాలా మంది ఉన్నారు. ఇలా 60 మంది ఆర్టిస్టులు ఉన్న నాటకాన్ని నేను డైరెక్ట్ చేశాను. ఎన్నో సీరియల్స్ సినిమాలు వాళ్ళు పిలుస్తున్నా కూడా ఫస్ట్ ప్రయారిటీ నేను నాటకానికే ఇస్తాను. తెలుగు నాటక రంగానికి ఆదరణ దొరకట్లేదు. సురభి లాంటి సంస్థలు ఇప్పటి వరకు తెలుగు నాటక రంగాన్ని ఎంతో లాక్కొస్తున్నాయి. నాటకోత్సవాలు, నాటక పోటీలు 2 రాష్ట్రాల్లో ఏవైతే జరుగుతాయో వాళ్ళు తెలుగు నాటకాన్ని బతికిస్తూ వస్తున్నారని చెప్పుకోవచ్చు మనం. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చింది కదా సార్, ఈ నాటకాలకి ఇంపాక్ట్ తగ్గిందంటారా? నాటకం నిత్యం మన మధ్యలోనే ఉంటుందమ్మా. నేను చెప్పింది మీకు నచ్చుతోంది అంటే నేను రంజింప చేసేటట్టుగా చెప్తున్నట్టే. దట్ ఈస్ డ్రామా. సో అది ఎక్కడికి పోదు. సార్ మీకు అప్కమింగ్ ప్రాజెక్ట్స్? నాగ చైతన్య మూవీ రాబోయే దాంట్లో కూడా నేను ఒక మంచి క్యారెక్టర్ లో ఉన్నాను. నెక్స్ట్ మై ప్రాజెక్ట్ ఇన్ థియేటర్ ఈజ్ గౌతమ బుద్ధుడి ప్రాజెక్ట్ నేను చేస్తున్నాను. నేను నా డైరెక్షన్ అదొకటి రాబోతోంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సుష్మిత. ఈ రోజు మన ఇంటర్వ్యూలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. దాదాపు 150+ ప్లేస్, 700+ పర్ఫార్మెన్సెస్ చేసి అటు నాటక రంగం, సినిమా రంగం, సీరియల్స్ లో తనకంటూ ఒక రిమార్కబుల్ మార్క్ సంపాదించుకున్నారు. అండ్ 30 years ఇండస్ట్రీ, 30 years ఇండస్ట్రీ అని వింటూ ఉంటాం కదా. అలా 30 years ఇండస్ట్రీలో ఉండి యాక్టర్ గా, డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా తనకంటూ ఒక రిమార్కబుల్ ఓరా సంపాదించుకున్నారు. సో అతను ఎవరో కాదు, డాక్టర్ వెంకట్ గోవాడ గారు. సో ఇంకా లేట్ చేయకుండా ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. హాయ్ సార్, నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. ఓకే సార్, అంటే మీ ఈ జర్నీ ఈ నాటక రంగం నుంచి సినిమా రంగంకి వెళ్ళారని చెప్తున్నారు కదా. సో ఎలా స్టార్ట్ అయింది ఈ నాటక రంగం జర్నీ? దాదాపు 32 ఏళ్ల క్రితం నేను, అంటే స్కూల్ కాలేజ్ లెవెల్లో నేను చిన్నవి చేస్తూ ఉండేవాడిని. ఓ, స్కూల్ నుంచే. ఓకే. బట్ 32 years బ్యాక్ నేను డాక్టర్ డిఎస్ఎన్ మూర్తి గారి నాటకంతో, నేను ఆ నాటకంలో ఒక చిన్న పాత్రతోటి నా ప్రయాణం మొదలైంది. ఇంకా అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా ఈ రోజు వరకు నేను నాటకాలు విరివిగా చేస్తూనే ఉన్నాను. నాటకాలతో పాటు సీరియల్స్, సినిమాలు అవన్నీ కూడా చేస్తూ ఉన్నాను. ఓకే. మీ ఫస్ట్ నాటకం ఏది? అంటే ఫస్ట్ ఏం చేశారు నాటకంలో? అంటే ఈ పెద్ద వాటిలో చెప్పుకోవాలనుకుంటే డిఎస్ఎన్ మూర్తి గారి దగ్గర చేసింది నేను క్షమయా ధరిత్రి. క్షమయా ధరిత్రి. ఓకే. అప్పుడు అందులో రోల్ ఏంటి సార్? అంటే దాంట్లో నేను ఒక చిన్న పాత్ర వేశాను నేను. ఓకే. అప్పటి నుంచి ఇంట్రెస్ట్ వచ్చిందా? అప్పటి నుంచి ఇంట్రెస్ట్. ఆ తర్వాత నేను సెంట్రల్ యూనివర్సిటీలో నేను థియేటర్ ఆర్ట్స్ కోర్స్ కూడా చేశాను. ఓకే. ఆ కోర్స్ చేసిన తర్వాత నేను కంటిన్యూస్గా నేను థియేటర్ వైపే ఉన్నాను. నేను ఎన్నో నాటకాలు చేయడం జరిగింది. పెద్ద పెద్ద దర్శకులందరి దగ్గర నేను వర్క్ చేయడం జరిగింది. అంటే నేను చాలామంది, అంటే ఎక్కువ మంది దర్శకుల దగ్గర వర్క్ చేయడం వల్ల ఏం చేయకూడదో నేర్చుకున్నాను నేను ముందుగా. ఏం చేస్తే బాగుంటుంది అన్నది నేర్చుకోవడంతో పాటు ఏం చేయకూడదో కూడా నేర్చుకోవడం జరిగింది. అది కూడా చాలా ఇంపార్టెంట్. దాదాపు ఇప్పటికి నేను దాదాపు 28 మంది దర్శకుల దగ్గర నేను వర్క్ చేశాను నేను నాటక రంగంలో. నాటక రంగంలో చాలా మంది అలా చేయరు. ఒకరు లేదా ఇద్దరు లేదా 5గురు దగ్గర వర్క్ చేస్తారు, లేదా మ్యాక్సిమం 10 మంది దగ్గర వర్క్ చేస్తారు. ఇంతమంది దగ్గర వర్క్ చేయరు ఎవరు. ఎందుకంటే ఒక సమాజానికి, ఒక ఊర్లో కానీ లేకపోతే ఒక ప్రాంతంలో కానీ, ఒక సమాజం అని మేము దేన్ని అంటామంటే ఒక గ్రూప్.
అవును. ఒక గ్రూప్ ఆఫ్ థియేటర్ యాక్టివిటీ చేసే వాళ్ళని, ఒక టీమ్ని మేము ఒక సమాజం అంటాం. ఆ ఒక సమాజం దగ్గర మాత్రమే వర్క్ చేసేసి జీవితాంతం ఆ దర్శకుడి దగ్గరే వర్క్ చేసే ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. లేదా పక్కన ఇంకొక డైరెక్టర్ దగ్గర, ఇంకొక సమాజం దగ్గర, ఇంకొక థియేటర్ గ్రూప్ దగ్గర వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. కానీ ఇప్పుడు నేను అలా కాదు, నేను చాలామంది దగ్గర వర్క్ చేశాను నేను. ఓకే. ఇలా ఇంతమంది దగ్గర 28 మంది దర్శకుల దగ్గర వర్క్ చేయడం వల్ల, అంటే డిఫరెంట్ టీమ్స్ దగ్గరికి వెళ్ళాను, డిఫరెంట్ టీమ్స్ తోటి వర్క్ చేశాను. నేను చిన్న క్యారెక్టర్స్ చేశాను, పెద్ద క్యారెక్టర్స్ చేశాను, మెయిన్ లీడ్స్ చేశాను. నేను రైటర్గా వర్క్ చేశాను, నేను డైరెక్టర్గా వర్క్ చేశాను, నేను ప్రొడ్యూసర్ని అయ్యాను, నేను డైరెక్ట్ చేశాను దాదాపు చాలా నాటకాలు ఇప్పుడు. సో ఇలా ఈ ప్రయాణంలో ఏం చేయకూడదో నేర్చుకున్నాను. దాంతో అంతో ఎంతో తెలుగు నాటక రంగంలో నిలబడగలిగాను. ఓకే. మీరు స్టార్టింగ్ స్కూల్ నుంచి స్టార్ట్ చేశానని చెప్పారు కదా, మరి మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండేది ఆ టైంలో? చిన్నప్పుడు అంటే నేను చాలా ఇంత ఓపెన్గా నేను ఇంత ఆర్టిస్ట్ని అవుతానని నేను అనుకోలేదు. అప్పుడు చాలా నేను ఇంట్రోగా, నేను పెద్దగా నేను చేయగలనన్న ధీమాతో ఉండేవాడిని కాదు. ఎప్పుడైతే నేను గవర్నమెంట్ జాబ్ కూడా చేశాను. నేను జాబ్ చేసేటప్పుడు నేను డిఎస్ఎన్ మూర్తి గారి దగ్గర చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే నేను కూడా యాక్ట్ చేయగలను అని. నాలో విషయాన్ని గురువు గారు తెలియజేయడము, ఆ తర్వాత నువ్వు కోర్స్ చేస్తే బాగుంటుంది అని చెప్పడము. సెంట్రల్ యూనివర్సిటీలో నేను కోర్స్ చేసిన తర్వాత అప్పుడు నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది అండ్ కంటిన్యూస్గా నేను చేస్తూ వచ్చాను. ఇంట్లో వాళ్ళు మరి చదువు వైపు వెళ్ళకుండా అటు సైడ్ యాక్టింగ్ వైపు వెళ్తానంటే ఏమనలేదా? లేదమ్మా, చదువుకి దీనికి నేను ఎప్పుడు ఇది చేయలేదు. అప్పుడు కాదు నేను అదే నేను జాబ్ లో ఉండగా నేను ఇటువైపు పూర్తిగా అడుగులు వేశాను నేను. అయితే మీరు అన్నది ఎక్కడ వస్తుందంటే, ఉద్యోగం చేసి ప్రభుత్వ ఉద్యోగం చేసేటప్పుడు దాదాపు 90s లో ప్రభుత్వ ఉద్యోగం అంటే మరి మీరందరూ చూసారా లేదో తెలియదు కానీ, ప్రభుత్వ ఉద్యోగం అంటే ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు అంతా మారిపోయినాయి. అప్పుడు ఏంటంటే మామూలుగా 10 గంటలకు ఆఫీస్ అంటే 10 గంటలకు బాక్స్ పట్టుకెళ్ళి 5ంటికి ఆఫీస్ అయిపోగానే ఆ బ్యాగ్ తీసుకొని ఇంటికి వచ్చి హాయిగా ఒక పేపర్ చదువుకుంటున్నాం, టీవీ చూసుకుంటున్నాం. బట్ నా లైఫ్ ఎప్పుడు అలా సాగలేదు. నేను సాయంత్రం ఏ రోజు 5ంటికి ఇంటికి రాలేదు. నేను రాత్రి 10 అయిపోయేది నేను వచ్చేటప్పటికి. ఎందుకు అని అంటే, సాయంత్రం అవగానే నేను నా కల్చరల్ యాక్టివిటీ, ఎక్కడో ఒక చోట నాటకం, ఎక్కడో ఒక చోట నేను నాటకానికి వర్క్ చేయడం, ఏదో ఒక నాటకంలో వేషం వేయడం, లేకపోతే నేను డైరెక్ట్ చేయడం, ఇలాంటివి జరుగుతుంది. ఇలా ఏళ్ల తరబడి, దశాబ్దాల తరబడి నేను నా కుటుంబానికి ఇవ్వాల్సిన సమయాన్ని నేను నాటక రంగం వైపు వెచ్చించాను కాబట్టి నేను ఇది చేయగలిగాను. మీరన్న ప్రశ్న అక్కడ వచ్చింది ఏంటంటే, మరి నా భార్య, నా పిల్లలు, నా తల్లి తండ్రి ఎప్పుడు నన్ను ప్రశ్నించలేదా అంటే, ఎప్పుడు ప్రశ్నించలేదు. ఈ రోజుకి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను ఈ రోజు ఈ స్థితిలో ఉండగలను. నిజమే, ఎవరో ఒకరు అలా సపోర్టివ్ ఉండాలి. ఓకే, మరి ఈ యాక్టర్గా చేశారు, డైరెక్టర్గా చేశారు, ప్రొడ్యూసర్గా చేశారు కదా, సో మీకు ఆ రెండిట్లో ఈ మూడిట్లో ఏది బెస్ట్ అంటే ఏం చెప్తారు? అంటే నేను బేసిక్గా యాక్టర్ని. యాక్టింగ్ ఎంత కష్టమో అంటే అందరూ చేయలేరు. అది చాలామంది చెప్పినట్టు అది పూర్వజన్మ సుకృతం అయి ఉండాలి. నేను దాన్ని బిలీవ్ చేస్తాను. బట్ అట్ ద సేమ్ టైం దర్శకత్వం వహించడం చాలా కష్టమైన విషయం. అంటే ఇప్పుడు నేను డైరెక్ట్ చేస్తుంటాను. నేను దాదాపు 60 మంది ఆర్టిస్టులు ఉన్న నాటకాన్ని నేను డైరెక్ట్ చేశాను. 60 మెంబర్స్, 60 మందితోటి 4.5 గంటల నాటకాన్ని డైరెక్ట్ చేశాను నేను. అలాంటివి నేను పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఎక్కువ చేస్తూ ఉంటాను నేను. అంటే జనరల్గా వెంకట్ ఏంటి ఇంత పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తారని కూడా అందరూ అంటూ ఉంటారు. ఎక్కువ డబ్బును ఖర్చు పెట్టి ఎక్కువ పెద్ద నాటకాలు చేసినటువంటి కొంత అనుభవం నాకు వచ్చింది. అలా పెద్ద నాటకాలు చేసేటప్పుడు కూడా నేను యాక్చువల్గా నేను ఫీల్ అయింది ఏంటి అంటే, నటన కంటే దర్శకత్వం చాలా కష్టమైంది. దర్శకత్వం కంటే నిర్వహణ అంటే ప్రొడ్యూస్ చేయడం కానీ, నిర్వహించడం కానీ ఇంకా కష్టమైన విషయం. కానీ ఈ రెండు దానికంటే కష్టమైనా కూడా నటించడం ఇంకా కష్టమనే నేను చెప్తాను. ఎందుకంటే అందరూ నటించలేరు. నిర్వహణ ఇంకెవరైనా చేయగలరేమో, తెలివిగా చేయగలరేమో. దర్శకత్వం ఎవరైనా తెలివిగా చేయగలరేమో. 10 రకాల క్యారెక్టర్లకి యాక్ట్ చేసి చూపించగలరు, లేకపోతే ఇలా నడువు, ఇక్కడ చూడు, ఇలా చూడు, ఇవంతా మనం టెక్నికాలిటీస్ చెప్పగలమేమో. కానీ నేరుగా యాక్ట్ చేయడము, ప్రేక్షకుడిని మెప్పించడము, ప్రేక్షకుడు మదిలోకి చొచ్చుకుపోవడం అనేది అందరికీ సాధ్యమైన విషయం కాదేమోనని నా అభిప్రాయం. ఓకే, 150+ ప్లేస్లో యాక్ట్ చేశారు కదా, సో పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. దాంట్లో మీకు ఇష్టమైన పర్ఫార్మెన్స్? ఒకటని చెప్పడం కష్టం అమ్మా, ఎందుకంటే ఐఎమ్ లక్కీ. మీరు తెలుగు నాటక రంగంలో మరి నేను గర్వంగా చెప్పుకోదగినది ఏంటంటే,
అందరూ వేసే వేషాలు వేరు. నేను చేసినవి చాలా గుర్తుండిపోయే వేషాలు వేశాను. ఓకే. నేను కృష్ణుడిగా వేశాను. నేను వెంకటేశ్వర స్వామిగా వేశాను. నేను రాముడుగా వేశాను. ఓకే. నేను అంబేద్కర్గా వేశాను. ఓ, నేను కొమరం భీమ్గా వేశాను. వావ్. నేను రాజుగాడుగా వేశాను. నేను పడమటిగాలు లాంటి పెద్ద నాటకంలో రామకోటుగా వేశాను. ఓకే. ఇలా అదృష్టవశాత్తు నాకు అన్ని పెద్ద పెద్ద క్యారెక్టర్స్ నేను చేయడం జరిగింది. అది అందరికీ సాధ్యపడదు. బహుశా అది నా అదృష్టం. వాటిలో ఏది మీకు ఇష్టమైంది అని చెప్పగలిగితే చెప్పాలి అని అంటే పడమటిగాల్లో రాంకోటు పాత్ర ఈరోజు నేను కెమెరా ముఖంగా చాలామంది సీనియర్ సినిమా నటులు కానీ టీవీ స్టేజ్ నటులు కానీ ఎవరైనా కూడా వేయలేనటువంటి అంత సామాన్యం కానటువంటి నా పాత్ర ఏంటి అంటే పడమటిగాల్లో రాంకోటు పాత్ర. వావ్. ఆ పాత్ర వేయడం ఒకటి కష్టం. అది చాలా కష్టంగా నాకు అనిపించింది. అది చాలా కష్టంతో ఇష్టంతో చేసినటువంటి గొప్ప పాత్ర. అది 4.5 గంటలు స్టేజ్ మీద మనం చేయాల్సిన పాత్ర. ఓకే. అట్ ద సేమ్ టైం నాకు బాగా పేరు తీసుకొచ్చిన పాత్ర ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాత్ర. ఓ, నేను అంబేద్కర్ పాత్రని 2 స్టేజ్ నాటకాల్లో చేశాను. ఓకే. 2 సీరియల్స్లో చేసి నేను బుల్లితెర అవార్డు తీసుకున్నాను. ఓహో, టీవీ సీరియల్స్లో చేసి. ఓకే. అలాగే 2 సినిమాల్లో కూడా నేను అంబేద్కర్గా చేశాను. జైబోలో తెలంగాణ సినిమాలో నేను అంబేద్కర్గా చేశాను. అలాగే ఓకే. శరణం గచ్చామి సినిమాలో అంబేద్కర్గా చేశాను. ఓహో, సో ఐఎమ్ ఫెమిలియర్ ఫర్ ద క్యారెక్టర్ ఆఫ్ అంబేద్కర్. ఓకే. వేరాజ్ ఐ డిడ్ ఇది రాంకోటు పాత్ర కానీ రాజుగాడు రాజాయ్యలో రాజుగాడు, మ్మ్. అలాగే కొమరం భీం నంది అవార్డు తీసుకొచ్చినటువంటి కొమరం భీం పాత్రలో ఓ, నేను వేయడం కానీ ఇలాంటివన్నీ కూడా ఓకే. గుర్తుంచుకోదగ్గ పాత్రలు. ఓకే. అంటే ఇప్పుడు కృష్ణుడు ఫోటో చూసాను మీది, ఎగ్జాక్ట్ అంటే కృష్ణుడిని చూస్తే ఎలా ఉంటుందో అలానే ఉంది, అంబేద్కర్ది కూడా అలానే. మరి మీకు అలాంటి రోల్స్ చేసినప్పుడు మీ పర్సనల్ ఫీలింగ్ ఏంటి? అదేనమ్మంటే చాలా గర్వంగా అనిపిస్తూ ఉంటుంది. ఆ, అది అందరికీ దక్కే అదృష్టం కాదు. అవును. అది ముఖవర్చస్సు అనుకోండి, లేకపోతే తల్లిదండ్రులు మనకి ఇచ్చినటువంటి రూపం అనుకోండి, మ్మ్. ఆ రోజు అక్కడ మనకు ఆహార్యం వేసినటువంటి ఆ మేకప్ మెన్ అనుకోండి, మ్మ్. లేదా ఆ పాత్ర మనకు వచ్చిన అదృష్టం ఎలా విశేషం అనుకోండి. ఓకే. అలా ఎందుకో నాకు ఆ పాత్రలన్నీ కూడా కొంత నప్పాయి. అవన్నీ నేను చేయగలిగాను. మ్మ్. అవి వేసినప్పుడు ఆ డివైన్ ఫీల్ నాకు ఆటోమేటిక్గా వచ్చి, అంబేద్కర్ వేసినప్పుడు నిజంగానే ఒక అంబేద్కర్ని అన్న భావన కలిగేది. మ్మ్. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పాలి అంటే, నేను అమలాపురంలో నేను అంబేద్కర్ నాటకం వేసినప్పుడు మ్మ్. ఒక గ్రౌండ్లో వేస్తే 10,000 మంది ప్రేక్షకులు చూశారు. వా, స్క్రీన్లు పెట్టి మరీ ఆ నాటకాన్ని చూపించడం జరిగింది. వా. 10,000 మంది ప్రేక్షకులు నాటకాన్ని చూస్తున్నప్పుడు నేను 2 గంటల నాటకం అంబేద్కర్ నాటకం వేస్తే, ఓకే. నాటకం 2 గంటల పాటు వేస్తే నేను స్టేజ్ దిగడానికి మళ్ళీ 2 గంటలు పట్టింది. ఓ, అంటే ప్రేక్షకులు వచ్చి అంతమంది. నా కాళ్ళ మీద పడిపోయి, వాళ్ళ చిన్న చిన్న పసిపిల్లల్ని తీసుకొచ్చి నా కాళ్ళ మీద పడుకోబెట్టి ఓ, ఫోటోలు దిగి, ఓకే. అంటే నా కాళ్ళ మీద కాదు, అంబేద్కర్ కాళ్ళ అవును, మీద. అర్థమైంది. అంటే ఒక అంబేద్కర్ని ఆరాధించా అంటే ఒక సెట్ ఆఫ్ పీపుల్కి ఒక భగవంతుడు, అవును, ఒక సెట్ ఆఫ్ పీపుల్కి Exactly. కృష్ణుడు ఎలా భగవంతుడో, అవును. ఒక సెట్ ఆఫ్ పీపుల్కి రాముడు ఎలా భగవంతుడో, ఒక సెట్ ఆఫ్ పీపుల్కి అంబేద్కర్ కూడా అలాగే భగవంతుడు కదా. అలా ఒక దేవుణ్ణి ఆరాధించినట్టుగా వాళ్ళు ఆరాధిస్తుంటే, అలాగే వెంకటేశ్వర స్వామి నేను వేసినప్పుడు కూడా వచ్చి నన్ను అలా చూడగానే నన్ను అలా చేతులెత్తి వాళ్ళు నమస్కరించడము. వా, కృష్ణుడు వేసినప్పుడు అవును. కూడా నేను సినిమాలో కూడా కృష్ణఘట్టం అనే సినిమా మీరు అమెజాన్ ప్రైమ్లో ఉంది, ఓకే. యూట్యూబ్లో కూడా ఉంది. కృష్ణఘట్టం సినిమాలో నేను మెయిన్ రోల్ చేశాను. నేను ఓకే. త్రూ అవుట్ నేను కృష్ణుడిగా కనిపిస్తాను, వేరే బ్యాంక్ ఎంప్లాయీగా. ఓకే. ఆ కృష్ణుడి వేషం వేసినప్పుడు కూడా నేను సెట్లోకి ఆ వేషం వేసుకొని వెళ్తే కెమెరామెన్ దగ్గర నుంచి అందరూ కూడా అలాగే చూస్తూ ఉండిపోయిన సందర్భాలు అవును, నన్ను. నేను కూడా చూసి అదే స్టన్ అయిపోయాను. ఎగ్జాక్ట్ కృష్ణుడు ఎలా చూడడానికి ఎలా ఉంటారో అలానే ఉన్నారు. ఐఎమ్ లక్కీ. యా. అండ్ ఈ నాటక రంగం ప్రొఫెషన్ గా తీసుకోవచ్చని అనుకుంటున్నారా? ప్రొఫెషన్గా తీసుకోవచ్చమ్మా. ఎందుకు తీసుకోవచ్చు అని అంటున్నానంటే, మ్మ్. నేను గవర్నమెంట్ జాబ్ చేస్తూ మ్మ్. 30 years నేను సర్వీస్ చేసి గజిటెడ్ ర్యాంకులో ఉండగా నేను విఆర్ఎస్ పెట్టి ఇప్పుడు ఫుల్ టైం నేను థియేటర్ వైపు ఉన్నాను. నేను ఓ, ఫుల్ టైం యాక్టింగ్ వైపు ఉన్నాను అనడం కంటే థియేటర్ వైపు ఉన్నానని నేను గర్వంగా చెప్తాను. ఎందుకు చెప్తాను అని అంటే, ఐఎమ్ రన్నింగ్ మై ఓన్ థియేటర్ గ్రూప్. ఓకే. నేను దాంట్లో ఒక రిపర్టరీ రన్ చేస్తున్నాను. అంటే చాలా మందికి నేను ట్రైన్ చేస్తున్నాను. ఓకే. చాలా మంది నాటకం నేర్చుకోవాలి అని వస్తే, ఇప్పుడు మీరున్నారు, మ్మ్. మీరు నాటకం నేర్చుకోవాలనుకుంటారు. మ్మ్.
నటన నేర్చుకోవాలనుకుంటారు. నటన నేర్చుకోవాలంటే సినిమా నటన నేర్పిస్తామనే వాళ్ళు కొంతమంది ఉన్నారు, లేకపోతే ఇంకో రకమైన నటన నేర్పిస్తామని చెప్పేవాళ్ళు ఉన్నారు, నాటకానికి నటన గురించి చెప్పేవాళ్ళు ఉన్నారు. అలా కాకుండా ఒక రిపర్టరీ లాగా మిమ్మల్ని రెగ్యులర్గా మీకు ఏది అవసరమో, మీకు నటనలో ఎలాంటి మెళకువలు చెప్తే మీరు ఒక నటిలాగా తయారవుతారో అన్నది గమనిస్తూ మిమ్మల్ని పాత్రలోకి ఒదిగేలాగా చేయటము, అలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి నాటక రంగానికి పరిచయం చేయడము, వాళ్ళు రేపటి రోజున మళ్ళీ సినిమాకో టీవీకో వెళితే అది వాళ్ళ అదృష్టం, వాళ్ళ కేపబిలిటీ. అలా నా దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఇప్పుడు సినిమాల్లో వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అలా పక్కన పెడితే అలా ప్రతి ఒక్కళ్ళని తీసుకొచ్చి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ట్రైన్ చేసి చేస్తూ వెళుతున్నాను. సో ఇలా నేను నాటక రంగంలో కంటిన్యూ అవుతూ ఈ రోజుకి కూడా నాకు ఎన్నో సినిమా షూటింగ్ల అవకాశాలు ఉన్నా కూడా, ఎన్నో సీరియల్స్ సినిమాలు వాళ్ళు పిలుస్తున్నా కూడా ఫస్ట్ ప్రయారిటీ నేను నాటకానికే ఇస్తాను. మీరు వెళ్ళి జీ తెలుగు వాళ్ళని అడిగినా, ఈటీవీ వాళ్ళని అడిగినా వాళ్ళు ఇప్పుడు చూస్తూ ఉంటారు, వాళ్ళందరికీ తెలుసు వెంకట్ అంటే నాటకం ఉంటే ఫస్ట్ అటు వెళ్ళిపోతాడు అంటారు వాళ్ళు. సో దే నో దట్. ఇప్పుడు మొన్న ఒక మూవీ గురించి కూడా అలాగే జరిగింది. వాళ్ళు 15 days షూట్ అన్నారు, నేను నాటకంకి 2 dates మధ్యలో ఇమ్మని చెప్పి అడిగాను నేను. వాళ్ళ 2 రోజులు కుదరదన్నారు. ఆ 2 రోజులు కుదరకపోతే నేను ఆ 15 days ఇవ్వలేనన్నాను. నేను ఆ సినిమా చేయలేదు. ధనుష్ మూవీ అది, పెద్ద మూవీ అది. సో బట్ నేను థియేటర్కి స్టిక్ అయి ఉంటాను. ఎందుకు అనంటే నాటకంలో ఉన్నటువంటి ఒక విస్ఫోటనం లాంటి ఒక నటుడికి ఉండేటటువంటి ఇది అక్కడ కెమెరా ముందు పెద్దగా ఉండదని నా పర్సనల్ అభిప్రాయం అన్నమాట. ఇక్కడ గనక మనం నెగ్గితే, ఇక్కడ గనక మనం బాగా నేర్చుకుంటే, ఇక్కడ గనక మనం బాగా చేయగలిగితే అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఏమైనా చేయగలరు. ఇక్కడ సక్సెస్ అయిన వాడు అక్కడ అసలు ఫెయిల్ అవ్వడు. అక్కడ సక్సెస్ అయిన వాడు కూడా ఇక్కడ చేయలేడు. ఇది కూడా మనం చెప్పొచ్చు. సినిమా ముందు, లేకపోతే సినిమాలోనో టీవీలోనో లేదా కెమెరా ముందు బాగా చేయగలిగిన వాళ్ళు నాటకం చేయడం కష్టం, అంత ఈజీ ఏం కాదు. ఎందుకంటే ఎట్ స్ట్రెచ్ చేయాలి, డైలాగ్ మొత్తం మెమరీలో ఉండాలి, మూమెంట్స్ అన్ని మెమరీలో ఉండాలి, కో ఆర్టిస్ట్ ఎంత టాలెంటెడ్ అవునా కాదా, కట్, మళ్ళీ యాక్షన్, మళ్ళీ బ్రేక్, ఇవన్నీ ఏమి ఉండవు ఏమి ఉండవు. కాబట్టి ఈ కంటిన్యూటీ ఆఫ్ యాక్షన్ కానీ, క్యారెక్టర్లోకి వెళ్ళటం కానీ, డేస్ టుగెదర్ ప్రాక్టీస్ చేసి క్యారెక్టర్ని డైజెస్ట్ చేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా ఎలా వస్తాయినా అంటే నాటకం ద్వారా వస్తాయి మాకు. ఇలా ఒక్కసారి ఈ ప్రాక్టీస్, ఈ తర్ఫీదు పొందిన వాళ్ళం అక్కడికి వెళ్ళి కెమెరా ముందు ఒక్కసారి ఆ కెమెరా దానికి లెఫ్ట్ రైట్, దాని యాంగిల్స్, మిడ్ షాట్, లాంగ్ షాట్, మాస్టర్ షాట్, ఇవన్నీ ఒక్కసారి మేము తెలుసుకున్నాం అనుకోండి, మమ్మల్ని ఎవరు ఆపలేరు. అవును. ఓకే, అంటే ఇప్పుడు తెలుగు నాటక రంగానికి మన డిఫరెంట్ వేరే నాటక రంగాన్ని ఇండస్ట్రీకి చాలా తేడా ఉంది. అంటే మనకి ఎందుకు అంత ఆదరణ దొరకట్లేదు? ఇక్కడ చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. అంటే బహుశా ఇది ఈ ఇంటర్వ్యూలో మీరు వేసిన వాటిలో ఇది ఒక ముఖ్యమైన ప్రశ్న. అంటే మా తరం వాళ్ళు, నాలాంటి వాళ్ళు చెప్పవలసిన సమాధానం నేను ఎక్కువ కాకుండా ఒక లైన్లో చెప్తాను నేను. దాదాపు 140 ఏళ్ల పైగా చరిత్ర కలిగి, 150 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మన తెలుగు నాటక రంగంలో సురభి లాంటి సంస్థలు ఇప్పటి వరకు తెలుగు నాటక రంగాన్ని ఎంతో లాక్కొస్తున్నాయి. వాటితో పాటుగా పరిషత్ నాటకాలు, పరిషత్తులు అంటే బహుశా మీరు వినుంటారు, ప్రేక్షకులు కూడా తెలుసు అనుకుంటా. పరిషత్తులని వేటిని అంటామంటే 2 రాష్ట్రాల్లో కలిపి దాదాపు 70-80 ప్రదేశాల్లో నాటకోత్సవాలు జరుగుతాయి. నాటకోత్సవాలు కానీ, నాటక పోటీలు కానీ జరుగుతాయి. వాటిని మేము పరిషత్తులు అంటాం. ఇలా నాటకోత్సవాలు, నాటక పోటీలు 2 రాష్ట్రాల్లో ఏవైతే జరుగుతాయో వాళ్ళు ఇంతకాలంగా తెలుగు నాటకాన్ని బతికిస్తూ వస్తున్నారని చెప్పుకోవచ్చు మనం. అట్ ద సేమ్ టైం యూనివర్సిటీస్ ఉన్నాయి. యూనివర్సిటీలో ప్రొఫెషనల్గా మాలాగా నేర్చుకొని, మోడర్న్ థియేటర్ని నేర్చుకొని, ఈ మోడర్న్ థియేటర్ టెక్నిక్స్ కానీ, యాక్టింగ్ టెక్నిక్స్ కానీ నేర్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఈ మోడర్న్ టెక్నిక్స్ కానీ, థియేటర్ టెక్నిక్స్ కానీ నేర్చుకున్న వాళ్ళు ఈ ప్రొఫెషనలిజం వైపు వెళ్ళాలి. వీళ్ళు అమెచ్యూర్ థియేటర్ నుంచి ప్రొఫెషనలిజం వైపు వెళ్ళాలి. ఇప్పుడు మీరు చెప్తున్న 70 పైగా పరిషత్తుల్లో వేయటానికి ప్రొఫెషనలిజం అవసరం లేదు. మామూలుగా అమెచ్యూర్ థియేటరా, యారా బాబు నువ్వు పలానా చోట వర్క్ చేస్తున్నావా, యాక్టింగ్ ఇష్టా, సాయంత్రం వచ్చే మా నాటకంలో వేషం ఎద్దు కానీ అని నిన్ను తీసుకెళ్ళిపోయి నీకు చిన్న వేషం ఇచ్చి ఇక్కడ నిలబడు, ఈ డైలాగ్ ఇలా చెప్పు అంటే అతనికి ఎందుకు ఇలా నిలబడ్డాం, ఎందుకు ఇలా నడవాలి, ఎందుకు ఇలా చేయాలి అన్న బేసిక్స్ కొన్ని తెలిసి తెలియకుండా కూడా అతను ఆ వేషం వేసేస్తాడు. ఏమో అలాంటివి పరిషత్తుల్లో సాగిపోతూ వస్తున్నాయి. అలాగే ప్రైజులు కూడా తీసుకుంటున్నాడు అతను వచ్చి. కానీ అసలు థియేటర్ డైమెన్షన్స్ ఏంటి,
థియేటర్ లైటింగ్ ఏంటి, థియేటర్ టెక్నిక్స్ ఏంటి, సెట్ ఏంటి, అసలు Hmm. యాక్టింగ్ టెక్నిక్స్ ఏంటి, యాక్టింగ్లో ఎలాంటి మెథడ్స్ ఉన్నాయి, మనం ఎలాంటి మెథడ్లో యాక్టింగ్ చేస్తే ఏమంటారు, ఎంత డెప్త్లో చేస్తాము, నటించడం ఏంటి, జీవించడం ఏంటి, ఇలాంటి తేడాలన్నీ తెలుసుకోగలిగితే వాళ్ళు ఇంకా గొప్ప స్థితికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాంటివి తెలియకుండా అమేచ్యూర్ థియేటర్ వైపు ఎక్కువగా ఉండిపోయింది తెలుగు నాటక రంగం. మీరు అడిగిన ప్రశ్న వేరే నాటకంతో కంపారిజన్ గురించి. ఈ అమేచ్యూర్ థియేటర్ నుంచి ప్రొఫెషనల్ థియేటర్ వైపు వెళ్ళడానికి, అడుగులు పడడానికి యూనివర్సిటీస్ ఇవన్నీ ప్రయత్నిస్తున్నా కూడా ఇంకా ప్రొఫెషనల్ థియేటర్ వైపు మనం వెళ్ళలేదు. ఇది మీరు చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన విషయం. మన తెలుగు నాటక రంగం అమేచ్యూర్ థియేటర్లోనే, అంటే ఔత్సాహిక నాటకం దగ్గరే ఉండిపోయింది. ఆ ఔత్సాహికంగా చేస్తున్న దగ్గరే ఉండిపోయింది. అది ప్రొఫెషనల్ దాకా వెళ్ళాలి, ప్రొఫెషనల్ నుంచి కమర్షియల్కి వెళ్ళాలి. కమర్షియల్ అంటే టికెట్ పెట్టి, టికెట్ షోలు పెట్టి, ఈ రోజున మీరు వేరే వేరే రాష్ట్రాల్లో కొన్ని చోట్ల చూస్తే టికెట్లు కొనుక్కుని మరి నాటకాన్ని చూస్తున్నారు. ఆ స్థితి ఇంకా తెలుగులో పూర్తిగా రాలేదు. మేము రవీంద్ర భారతిలో ఎన్నో నాటకాలు నేను వేస్తాను, మీకు తెలియదు అది. అలా ఎంతోమంది రారు, ఎంతోమంది చూడరు. సో ఆ స్థితి లేదు. ఇలా రోజుకి 3-4 షోలు థియేటర్లో సినిమాలు ఎలా అయితే జరుగుతున్నాయో అలా నాటకాలు కూడా జరిగితే దాన్ని కమర్షియల్ థియేటర్ అంటాం మనము. ఆ కమర్షియల్ థియేటర్కి వెళ్ళడానికి మధ్యలో ప్రొఫెషనల్ థియేటర్ ఉంది. ప్రొఫెషనల్ థియేటర్కి ఇంకా మనం అడుగులు వేస్తూ ఉన్నాము. ఆ ప్రయత్నంలో మాలాంటి వాళ్ళందరం ఉన్నాం. ఇప్పుడు ఇది జనాల్లోకి వెళ్ళాలంటే ఏం స్టెప్స్ తీసుకోవాలి, అంటే నాటక రంగం జనాల్లోకి ఇంకా వెళ్ళాలంటే? ఒకటేనమ్మా, ఒకటి వెళ్ళాలి అని అంటే మీడియాని బాగా వాడుకోవాలి. అంటే ఇప్పుడు మోడర్న్ టెక్నిక్స్ చాలా వచ్చాయి. ఒక రీల్ ద్వారా, ఇప్పుడు నేను ఒక నాటికి చేశాను అనుకో, దాన్ని రీల్ ద్వారానో, లేకపోతే యూట్యూబ్ ద్వారానో, ఫేస్బుక్ ద్వారానో, ఇన్స్టాగ్రామ్ ద్వారానో నేను వాటిని అడ్వర్టైజ్ చేస్తాను. అడ్వర్టైజ్ చేస్తే అసలు నాటకం ఎప్పుడూ చూడని వాళ్ళు కూడా వచ్చి నాటకాన్ని చూసి, అరే చాలా బాగా చేశారే, నాటకాలు ఇంత బాగుంటాయా, సినిమా లాగా ఉంది, సినిమా లెవెల్లో ఉంది అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సో అలా మనం ప్రేక్షకుల్లోకి ఎక్కువగా మనం అడ్వర్టైజ్ చేయగలిగితే నాటకం కూడా బాగానే జనంలోకి వెళ్తుంది. అది నమ్ముతాను నేను. ఇప్పుడు ఈ నాటక రంగంలోకి వచ్చే వాళ్ళకి, బిగినర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ట్రైనింగ్ ఇంపార్టెంట్ అంటారా? లేదా బిగినర్కి మేము ట్రైనింగ్ మేము ఇస్తాం. మీరు ట్రైన్ అయిన వాడినే మేము తీసుకుంటామని మేమేమనం. మేము నాటక రంగంలో ఏమీ రాని వాళ్ళను కూడా మేము తీసుకొని మేము ట్రైన్ చేసుకుంటాం, మేము నేర్పించుకుంటాం, మేము నేర్పించుకొని వాళ్ళ చేత నటన చేయించుకుంటాం. టీవీలో సినిమాలు లాగా కొంచెం నటన వచ్చిన వాడే కావాలి, వాడికి యాక్టింగ్ వచ్చిన వాడే కావాలి, పలానా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేసిన వాడు కావాలి అన్నట్టుగా ఇక్కడ ఉండదు. ఎందుకంటే ప్రొడక్షన్ వాల్యూస్ తక్కువ. ఇక్కడ టైం ఉంటుంది. అతను నేర్చుకోవడానికి, మా దగ్గర కూడా నేర్పించడానికి కూడా సమయం ఉంటుంది. నాటకం తయారవడానికి 15 రోజులు, 1 మంత్ టైం ఉంటుంది. మాకు 2 నెలలు, 1 మంత్ టైం ఉంటుంది. కాబట్టి వీ ఆఫర్, ఒక ఫ్రెష్ పర్సన్ వచ్చినా కూడా నీ చేత నటన చేయించగలము అన్న ధీమాతోటి అతన్ని రా మా దగ్గర జాయిన్ అవ్వు, లేదా అమ్మాయిని రండి మా దగ్గర జాయిన్ అవ్వండి అని చెప్పి మేము చెప్పగలం, వాళ్ళకి నేర్పించగలం. బట్ కెమెరాకి, అంటే సినిమాకి, టీవీకి అది సరిపోదు. ఎందుకంటే వాళ్ళ షెడ్యూల్ ఉంటుంది, వాళ్ళకు రోజులో వాళ్ళు అనుకున్న సీన్స్ తీయాలి, వాళ్ళు అనుకున్న బడ్జెట్లో వాళ్ళు చేయాలి. కాబట్టి వాళ్ళకి ట్రైన్డ్ వాళ్ళని వాళ్ళు ఎక్కువగా వెతుకుతారు. ఓకే, మీరు కూడా ట్రైనింగ్ ఇచ్చారని విన్నాం, చాలా మంది మీ దగ్గర ట్రైన్ అయ్యారని మూవీ ఆర్టిస్టులు. అవునవును. అవునమ్మా, అంటే ట్రైన్ అవ్వడం అంటే యాక్చువల్గా నేను ఒక యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ అవి కూడా రన్ చేస్తూ చాలా మందిని చేయడం జరిగింది. అంతకంటే భిన్నంగా ఏంటంటే ఇన్నేళ్ల నా ప్రయాణంలో నా నాటకాల ద్వారా అనుకోండి, నా రిపర్టరీ గ్రూప్ ఉంది కదా, నా రిపర్టరీ గ్రూప్ కానీ, నా థియేటర్ గ్రూప్ ఏదైతే గోవాడ క్రియేషన్స్ అని ఉందో, నా దగ్గర చేయడానికి ఇంట్రెస్ట్ ఉండి వచ్చిన వాళ్ళందరికీ నేను పూర్తిగా తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది. అంటే జనరల్గా ఒక క్యారెక్టర్ ఇచ్చేసి, ఒక డైలాగ్ ఇచ్చేసి, డైలాగ్ చెప్పు వెళ్ళిపో అని కాకుండా, నాకు చిన్న అలవాటు ఏంటంటే నేను వాళ్ళకి లుక్స్ దగ్గర నుంచి ప్రతిదీ చేసి చూపించడం. ఇది ఇలా అయితే ఎందుకు, ఇలా చేస్తే ఎందుకు చేయాలి, ఇలా నడిస్తే ఎందుకు నడవాలి, ఈ పర్పస్ ఏంటి, ఈ వాక్కి పర్పస్ ఏంటి, ఈ డైమెన్షన్ ఏంటి, 45 degrees ఏంటి, 90 degrees ఏంటి, అసలు స్టేజ్ డైమెన్షన్స్ ఏంటి, మూవ్మెంట్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా నేను చెప్పి మరి వాళ్ళ చేత చేయించడం జరుగుతుంది. మీ దగ్గర ఎవరైనా ట్రైనర్స్ మూవీస్ లోకి వెళ్ళారా? అంటే చాలా మంది వెళ్ళారమ్మా. అంటే నా దగ్గర చేస్తున్న వాళ్ళు చాలా మంది మూవీస్ లోను, సీరియల్స్ లోను చేశారు. నా దగ్గర వర్క్ చేసిన, నా దగ్గర అంటే నాతో పాటు నా ట్రూప్లో వర్క్ చేసిన వాళ్ళల్లో మీరు చాలామంది ఇప్పుడు చెప్పుకోవచ్చు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మురళీధర్ గౌడ్ గారు,
డీజే టిల్లులో హీరో ఫాదర్గా చేశారు కదా. మురళీధర్ గౌడ్ గారు మా గోవాడ క్రియేషన్స్ లో వర్క్ చేసి వెళ్ళిన వాళ్ళే. అలాగే పెళ్లి చూపులు సినిమాలో విజయ్ దేవరకొండ ఫాదర్ గా చేసినటువంటి కేదార్ శంకర్ గారు, అలాగే చాలా మంది మా టీంలో, అంటే మాతో అసోసియేట్ అయిన వాళ్ళు మా ద్వారా వెళ్ళారని నేను చెప్పకపోయినా మాతో వర్క్ చేసిన వాళ్ళు సినిమాల్లోకి టీవీలోకి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా. మీసాల లక్ష్మణ్, తర్వాత చాలా మంది ఉన్నారు, ఇలా చాలా మంది వెళ్ళారు. ఈవెన్ నేను వెళ్ళాను. మా టీంలో వాళ్ళు చాలా మంది చిన్న వేషాలు పెద్ద వేషాలు చాలా వాళ్ళు చేసిన వాళ్ళు. సార్, ఈ నాటక రంగంలోకి రావడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? నాట్ పర్టికులర్ అమ్మా, నేను స్పెసిఫిక్ గా ఒకళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకునేమి రాలేదు, కానీ అనుకోకుండా అలా నాటక రంగం వైపు వచ్చాను. వచ్చిన తర్వాత చాలా మంది ఆర్టిస్టులను చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను. వీళ్ళలాగా నేను ఎందుకు చేయకూడదు, వీళ్ళలాగా నేను ఎందుకు పెద్ద పెద్ద క్యారెక్టర్స్ చేయకూడదు అని చెప్పేసి నేను దాని మీద ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది. ఆ దృష్టి పెట్టడం వల్ల నేను చెప్పాను కదా చాలా మంది దర్శకుల దగ్గర వర్క్ చేశానని. ఆ చేస్తున్న క్రమంలో నేను గోపరాజు రమణ గారు, భాగ్యశాస్త్రి గారు, ఇలా పెద్ద పెద్ద వాళ్ళందరి నటన నేను చూస్తూ వచ్చాను. నేను వాళ్ళందరినీ చూసినప్పుడు అనుకునేవాడిని, ఇదేంటి ఇంత బాగా చేస్తున్నారు. రమణ గారు చేసేటప్పుడు, తర్వాత బిపి ప్రసాదరావు గారు, వాళ్ళందరూ యాక్ట్ చేసేటప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వాకింగ్ స్టైల్ కానీ, వాళ్ళు యాక్ట్ చేసే విధానం కానీ, వాళ్ళ డిక్షన్ కానీ, వాళ్ళ డైలాగ్ డెలివరీ కానీ, ఇలాంటివన్నీ బాగా దృష్టి పెట్టి నేర్చుకునేటప్పుడు వాళ్ళు కొంచెం నాకు ఇన్స్పైరింగ్గా అనిపించేవాళ్ళు. వాళ్ళని చూసినప్పుడు వీళ్ళలాగా నేను ఎందుకు చేయకూడదు అన్న ఛాలెంజ్ ఎక్కువగా నన్ను ముందుకి నడిచేలా చేసింది. ఇప్పుడు నాటకంలో ఒక క్యారెక్టర్ చేసేటప్పుడు ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవ్వడానికి ఇప్పుడు ఏదైతే క్యారెక్టర్ చెప్పారో శ్రీకృష్ణుడు కానీ అంబేద్కర్ గారు కానీ, అలాంటప్పుడు మీరు ఏం ప్రాసెస్ తీసుకుంటారంటే స్టెప్స్? లేదమ్మా, అంటే ఫస్ట్ ఇప్పుడు ముఖ్యంగా ఈ పౌరాణిక క్యారెక్టర్లు కానీ, లేకపోతే ఏదైనా హిస్టారికల్, మనం అంబేద్కర్ కానీ లేకపోతే కొమరం భీమ్ కానీ నేను చేసినప్పుడు, అలాంటివి ఏమైనా చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను అంబేద్కర్ చేసేటప్పుడు, అంటే నా ఎత్తు, నా బరువు, నేనున్న లావుకి అంబేద్కర్కి చాలా తేడా ఉంటుంది. బట్ నేను అంబేద్కర్ గా చేసి నేను మెప్పించాను. సీఎం రోసయ్య గారు వచ్చి నన్ను ఆలింగనం చేసుకొని ఆయన రవీంద్ర భారతిలో ఏమంటే కామెంట్ చేశారంటే, వెంకట్ గారే అంబేద్కరా, అంబేద్కరే వెంకట అనే విధంగా ఉన్నాడు అని సాక్షాత్తు చీఫ్ మినిస్టర్ రోసయ్య గారే చెప్పారు ఆ రోజు. అలా చేయడానికి కారణం, ఆయన అలా అనడానికి కారణం ఏంటంటే మన బాడీ లాంగ్వేజ్, మన బిహేవియర్, వీటన్నిటి కోసం నేను ఏం చేసేవాడిని అంటే ఆ పాత్ర చేసేటప్పుడు ఆ పాత్రకి సంబంధించినటువంటిది చదవడము, ఆ పాత్ర బిహేవియర్ గురించి తెలుసుకోవడము. అంతకుముందు ఎవరైనా ఆ పాత్ర వేస్తే ఎలా వేశారు. అంబేద్కర్ గురించి అయితే నేను లిటరల్గా ప్రతి సెంటర్లో ప్రతి చోట అంబేద్కర్ విగ్రహం ఉంటే ఆ విగ్రహం ఎలా ఉంది, ఆ అంబేద్కర్ మహాశయుడి ఒక కాలు ముందుకు ఎందుకు అలా పెట్టాడు, ఆ ఫింగర్ ఎందుకు అలా ఉంది, ఆ ఫింగర్ ఇలా ఉందా, ఇలా ఉందా, ఇలా ఉందా, ఇలా ఉందా, కొంచెం బెండ్గా ఉందా, ఉండడానికి కారణాలు ఏంటి, ఇలా ప్రతిదీ స్టడీ చేయడం వల్ల, అలా చేయడం వల్ల మనం ఆ పాత్రను పూర్తిగా మెప్పించగలం. అలా ప్రయత్నిస్తాం. ఇకపోతే క్యారెక్టర్ని మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఆ డైలాగ్ కానీ, ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, ఆ మేకప్ కానీ, వాటన్నిటినీ బాగా మనం డ్రిల్ చేస్తే ఖచ్చితంగా దాంట్లోకి వెళ్తాం. అదే సీఎం రోసయ్య గారి నుంచి లైఫ్ టైం గుర్తుండిపోయి ఒక కాంప్లిమెంట్ వచ్చింది, అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? థ్రిల్లింగ్ అమ్మా. అంటే నేను ఈ రోజుకి కూడా నేను చెప్పగలను, ఒక నంది అవార్డు, నాకు నటుడిగా నంది అవార్డు వచ్చింది, చాలా అవార్డ్స్ వచ్చాయి, ఇవన్నీ పక్కన పెడదాం. నాకు కీర్తి పురస్కారం వచ్చింది, తర్వాత కందుకూరి పురస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది. ఇలాంటివన్నీ వచ్చినా కూడా సాక్షాత్తు చీఫ్ మినిస్టర్ గారు, ఆ రోజు భట్టి విక్రమార్క గారు కూడా ఉన్నారు ఆ రోజు, ఇప్పుడున్న డిప్యూటీ సీఎం గారు, అలాగే బొత్స గారు, చాలా మంది, మొత్తం హౌస్ కోసం మేము నాటకం వేసాం, అంబేద్కర్ నాటకం వేసినప్పుడు విఐపీస్ అందరూ చూశారు. చూసినప్పుడు చీఫ్ మినిస్టర్ గారు వచ్చి నన్ను అంతసేపు పొగిడి నన్ను ఆలింగనం చేసుకొని అన్ని పత్రికల్లో అది వచ్చింది. ఆ వీడియో క్లిప్ కూడా నేను మీకు చూపిస్తాను. అంటే అలా అన్నప్పుడు ఈ రోజుకి నాకేమనిపిస్తుంది అంటే, అది ఒక 1000 నందుల పెట్టు అది. అంటే చీఫ్ మినిస్టర్ గారు వచ్చి నంది అవార్డు ఇవ్వాలని కోరుకుంటాం మనం జనరల్ గా. ఆయన వచ్చి నంది అవార్డు కొంతమందికి ఇచ్చి వెళ్ళిపోతుంటే, అరే నాకు కూడా ఆయన ఇచ్చి వెళ్ళిపోతే బాగుండు అని మా కళాకారులందరం కోరుకుంటాం అనమాట. అలాంటిది చీఫ్ మినిస్టర్ గారు వచ్చి 2 గంటలు నా నాటకం చూసి, 2 గంటల నాటకం చూసి ముగ్ధుడైపోయి, వెంకటే అంబేద్కరా, అంబేద్కరే వెంకట్లాగా ఉన్నారు అని రోసయ్య గారు అంత ఈజీగా అందరినీ పొగడ్డమ్మా, మనకు తెలుసు ఆ విషయం. అలాంటి రోసయ్య గారు నన్ను పొగిడి నన్ను మెచ్చుకుంటాం. నిజంగా నేను జీవితంలో అది ఎన్నో నందుల కింద, ఎన్నో అవార్డుల కింద ఫీల్ అవుతాను. ఇప్పుడు నంది అవార్డు వచ్చింది కదా సార్,
అది మీ కెరియర్ ని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది? డెఫినెట్గా అంటే బాధ్యత పెరుగుతుంది. మనం ఎన్నో అవార్డులు తీసుకున్నా కూడా నంది అనేది మనకు ఒక ఎప్పుడు అదొక కోరికలాగా ఉండిపోయేటటువంటి అవార్డు. నేను చేసిన నాటకాలకి చాలా నందులు వచ్చాయి, బట్ పర్సనల్ గా నంది రావటం అనేది మనం ఎప్పటి నుంచో కోరుకుంటూ ఉంటాం. ఆ పర్సనల్ నంది, ఒక నటుడిగా నంది, ఒక దర్శకుడిగా నంది, ఇలాంటివి వచ్చినప్పుడు మనం చాలా ఆనందిస్తాము. ఆ తర్వాత మన బాధ్యత కూడా పెరుగుతుంది, ఆ బిహేవియర్ ఉంటుంది మనలో. ఇప్పుడు నాటక రంగంలో ఏమైనా ఎమోషన్స్ ప్లే చేసేటప్పుడు పబ్లిక్ తో డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉంటది, కానీ సినిమాస్ అనేటప్పుడు అలా ఉండదు. సో మీకు ఆ రెండిట్లో ఏది బెస్ట్ అనిపిస్తుంది? డెఫినెట్ గా నాటకమే బెస్ట్ అమ్మా. అంటే నేను నాటకంలో నటిస్తూ చప్పట్లు కొట్టించుకున్నాను, టీవీ కెమెరా ముందు చప్పట్లు కొట్టించుకున్నాను, సినిమా కెమెరా ముందు కూడా చప్పట్లు కొట్టించుకున్నాను బాగా చేసి. కానీ నాటకంలో ఇదిగో ప్రేక్షకుడు చప్పట్లు కొట్టబోతున్నాడని నాకు ముందే తెలిసిపోతుంది. టీవీలో సినిమాలో తెలియదు మనకి. ప్రేక్షకుడు ఎప్పుడో చూస్తాడు, ఎప్పుడో జరుగుతుంది, లేకపోతే అక్కడ ఉన్న క్రూ మెంబర్స్ అందరూ కూడా చప్పట్లు కొడతారు బాగా పర్ఫామ్ చేసినప్పుడు, దట్ ఈస్ ఇన్స్టెంట్. బట్ నాటకంలో అలా కాదు. ఒక్కొక్క సందర్భంలో మీరు నమ్మరు, ఒక కంప్లీట్ ప్యాక్డ్ ఆడిటోరియంలో మేము నాటకం వేస్తున్నప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో ఒక్కొక్క డైలాగ్ మేము చెప్తున్నప్పుడు ప్రతి ప్రేక్షకుడి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా మా దాకా అందుతూ ఉంటాయి. అంటే వాళ్ళు ఎంత తీక్షణంగా మమ్మల్ని చూస్తున్నారు, నాటకంలో ఎంత మమేకమై చూస్తున్నారు, వాళ్ళు డైవర్ట్ అయిపోయారా లేదా మా వైపు డైవర్ట్ అయి ఉన్నారా అన్నది కూడా ఒక నటుడిగా మాకు తెలిసిపోతుంది. అలాంటప్పుడు ఒక ముఖ్యమైన డైలాగ్ సంభాషణ మేము చెప్పినా, ఒక ముఖ్యమైన యాక్టింగ్ మేము ఏదైనా చేసినా కూడా వాళ్ళు తన్మయత్వం పొంది ఒక్కసారిగా చప్పట్లు కొడితేనో, కంటి వెంట నీరు పెడితేనో, అక్కడికక్కడ ఉండేటటువంటి ఆ స్పందన ఉంది చూశారు, అది నాటకంలోనే వస్తుంది తప్ప ఇంకెక్కడ రాదు. అంతే, ఆ కనెక్టివిటీ ఎక్కువ. ఇప్పుడు బ్యాంక్ భాష గారు ఉన్నారు కదా, సో నాటక రంగంలో అతను కూడా ఒక రిమార్కేబుల్ ఇది ఉంటది, చాలా గొప్ప వ్యక్తి ఎస్ఎన్ భాష గారు. ఓకే, అతనికి ఇంటర్వ్యూ నేనే చేశాను మొన్న. ఆ టైంలో కూడా మీ పేరు ఒక ప్రస్తావన వచ్చింది. సో మీరు అతని జర్నీ, అంటే మీకు బ్యాంక్ భాష గారికి ఉన్న జర్నీ ఏంటి? భాష గారు నాకంటే కొంత సీనియర్, కానీ మేమిద్దరము కలిసి ఎంతో ప్రయాణం చేసామమ్మా. మా ఇద్దరిది ఎంతో మంచి అనుబంధం, మంచి స్నేహం. మా ఇద్దరిలో కొంత సారూప్యతలు ఏమున్నాయి అని అంటే, వారు కూడా ప్రభుత్వోద్యోగం చేశారు, ఇప్పుడు పూర్తిగా నాటకం వైపు ఉన్నారు. ఉద్యోగం తర్వాత నాటకం వైపు, సినిమా వైపు, టీవీ వైపు ఉన్నారు. నేను ప్రభుత్వోద్యోగం చేశాను, ఇవన్నీ చేశాను. ఉద్యోగం చేస్తున్న కాలంలో మేమిద్దరము కుటుంబానికి ఇవ్వాల్సిన సమయాన్నంతా తీసుకెళ్లి నాటకానికి పెట్టిన వాళ్ళం మేమిద్దరము. చాలా మంది పెట్టారు, బట్ మేము ఎక్కువగా పెట్టాము, దాంట్లో డౌట్ లేదు. అలాగే అలా పెడుతూ కూడా పెద్ద పెద్ద నాటకాలు వేసిన వాళ్ళము, కలిసి వేసిన వాళ్ళము. నేను ఇందాక చెప్పిన పడమటి గాలిలో భాషా గారు ఒక ముఖ్య పాత్ర, నేను ఒక ముఖ్య పాత్ర. ఇద్దరము నువ్వా నేనా అని పోటాపోటీగా స్టేజ్ మీద 4 గంటలు చేసిన వేషాలు ఉన్నాయి. అలాగే నేను చేసిన ఎంతో ఫెమిలియర్ అయిన అంబేద్కర్ నాటకంలో వారు కూడా ఒక ముఖ్యమైన పాత్ర వేయడం, నేను అంబేద్కర్ పాత్ర వేయడం. స్టేజ్ మీద ఒకరికొకరు మేమిద్దరం డైలాగ్ చెప్తుంటే ప్రేక్షకుల నుంచి అరుపులు, ఈలలు, అలాంటి సందర్భాలు ఎన్నో. మంచి మిత్రుడు భాషా గారు. భాషా గారు కూడా ఒక మంచి దర్శకులు. ఆయన కూడా ఎంతో మందిని ట్రైన్ చేశారమ్మా. ఇందాక మనం అనుకున్నామే, నాటకానికి ట్రైనింగ్ అవసరమా అని మీరు అన్నారు కదా. ఎవ్వరు అవసరం లేదు, అసలు ఏమీ తెలియని వాళ్ళని కూడా తీసుకొచ్చి నాటకం చేయించిన వాళ్ళలో భాషా గారు కూడా ముందుంటారు. ఎంతో మందిని తయారు చేశారు ఆయన కూడా. నాలాగానే నేను కూడా చాలా మందిని చేయడం జరిగింది. వారిలో ఉన్న గొప్ప గుణం ఏంటంటే, మీకు తెలియకుండా మిమ్మల్ని పాత్రలోకి తీసుకెళ్ళిపోతారు వారు. అలా అంటే అసలు యాక్టింగ్ ఇదేనా అని మనం అనిపించేటట్టుగా తీసుకెళ్ళిపోతారు. అలాంటి మంచి వ్యక్తి భాషా గారు. మీరు నాటకానికి చాలా డైరెక్షన్స్ చేశారు కదా, సో అందులో మీకు నచ్చింది, పబ్లిక్ కి కూడా నచ్చింది అట్లాంటిది ఏమైనా? అంటే ఒకటని చెప్పడం కష్టం అమ్మా. అది చెప్పాను కదా, నేను చేసిన వాటిలో పెద్ద నాటకం రాజుగాడు రాజయ్యాడు నాకు మంచి పేరు తీసుకొచ్చింది. డాక్టర్ విజయభాస్కర్ గారు రాసినటువంటి నాటకం అది. 4.5 గంటల నాటకం, దాదాపు 60-65 మంది ఆర్టిస్టులు మొత్తం. ఆ నాటకాన్ని నేను 4.5 గంటల పాటు కనీసం వాష్రూమ్కి వెళ్ళడానికి బ్రేక్ లేకుండా చూసేవాళ్ళు ప్రేక్షకులు. మీరు నమ్ముతారా? 4.5 hours అలా కదలకుండా చూసేవాళ్ళు. మర్చిపోయామయ్యా బయటకు వెళ్ళటం కూడా అని అంత ఉత్కంఠగా ఉండేదమ్మా. ఎప్పుడో కాదు, 2013 నుంచి 2017 వరకు నేను ఒక 25 ప్రదర్శనల దాకా వేశాను. అంత ఉత్కంఠభరితంగా ఉండేది.
అక్కడ నేను ఒక నటుడిగా, దర్శకుడిగా, నిర్వాహకుడిగా మంచి పేరు వచ్చింది దాంట్లో. ఓకే. రీసెంట్గా చెప్పుకోవాలంటే ది గ్రేట్ సినిమా రైటర్ దివాకర్ బాబు గారు, శ్రీ మాడభూష్ దివాకర్ బాబు గారు చాలా సినిమాలు రాశారు కదా. ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలన్నీ ఆయన రాసినవి ఆల్మోస్ట్. యమలీల, మాయలోడు ఇలాంటివన్నీ కూడా. ఆ రచయిత గారు ఎన్నో నాటకాలు రాశారు ఆయన ఇదివరకు. ఆయన రాసినటువంటి భూతకాలం అనే నాటకాన్ని నేను ఈ మధ్యకాలంలో డైరెక్ట్ చేశాను. అది కూడా చాలా మంచి అనుభూతినిచ్చింది. దానికి కూడా ఎన్నో ప్రైజులు వచ్చాయి, ఎంతో మంచి పేరు వచ్చింది నాకు. అలా దర్శకుడిగా ఇప్పుడు ఈ మధ్య నేను అమ్మ చెక్కిన బొమ్మ అని ఒక నాటిక డైరెక్ట్ చేస్తూ వస్తున్నాను. అది ప్రతి చోట ప్రదర్శిస్తున్నాము. దర్శకుడిగా అలా ఒకదాన్ని మించి ఒకటి అంతే. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చింది కదా సార్, సో ఈ నాటకాలకి ఇంపాక్ట్ తగ్గిందంటారా? లేదమ్మా, నాటకాలకి ఇంపాక్ట్ అంటే ఓటీటీలు, వెబ్ సిరీస్లు దీని వల్ల వచ్చినందువల్ల ఏమీ తగ్గలేదు. వాస్తవంగా ఏంటంటే నాటకానికి మేము వాటిని సరిగా వాడుకోవట్లేదు. నాలాంటి వాళ్ళం వాడుకుంటున్నాము, అందరూ ఇంకా వాడట్లేదు. వాడితే ఖచ్చితంగా అది కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఒక విషయం, మీరు కొంచెం ఒక 5 ఏళ్ళు వెనక్కి వెళ్తే బాగా ఓటీటీలు, తర్వాత కరోనా వచ్చి ఇంకా ఓటీటీ సినిమానేనా, ఇంకా అసలు థియేటర్ సినిమా లేదా అనుకునే రోజు నుంచి ఇప్పుడు 2026కి వచ్చిన తర్వాత మీకేం జరుగుతుంది మీరు గమనించారా? మొత్తం మీడియా అంతా, ఓటీటీ అంతా అన్నీ కూడా మళ్ళీ సినిమాకే ప్లస్ చేస్తూ వెళ్తున్నాయి. సో అలాగే ఇది దేని స్థానం దాందే, ఏది పడిపోదు, ఏది ఏమి అవ్వదు. కాకపోతే సోషల్ మీడియాని కానీ ఉన్న వాటిని అన్నింటినీ కూడా ఇటువైపు కూడా వాడుకునే అవకాశం మనకు తెలిసి ఉండాలి. అలా నాటకానికి వీటన్నిటిని కూడా వాడేటటువంటి టెక్నిక్ మనకు తెలిస్తే నాటకం కూడా ఎప్పటికి వెళుతుంది. నాటకం ఎక్కడికి పోదమ్మా, నాటకం అనేది ఎక్కడికి పోదు. మా విజయభాస్కర్ గారు చెప్పినట్టు ఆయన సూత రంగస్థలి కృతి అని ఆయన ఎప్పటి నుంచో చెప్తూ ఉంటారు. మన పురాణాల్లో కూడా మనం తెలుసుకుంటే ఫస్ట్ పర్ఫార్మర్ ఇలా ఎగ్జిక్యూట్ చేసిన వాడే. ఇలా నలుగురిని కూర్చోబెట్టి సూతుడు ఇట్లనియే అని మనం అంటుంటాం చూసారా, మనం చదువుతున్నటువంటి పురాణ కథల్లో కూడా వాటన్నిటిలో సూతుడు ఇలా నలుగురిని కూర్చోబెట్టి చెప్పేవాడు. అలా చెబుతున్న దాన్ని ఒక పర్ఫార్మెన్స్ కింద అభివర్ణించవచ్చు మనం. అలా నాటకం నిత్యం మన మధ్యలోనే ఉంటుందమ్మా. నేను ఒక ముగ్గురం కలిసి మాట్లాడుకుంటే అది నాటకంలో సన్నివేశం లాంటిదే. నేను చెప్పింది మీకు నచ్చుతోంది అంటే నేను రంజింపజేసేటట్టుగా చెప్తున్నట్టే. దట్ ఈస్ డ్రామా, అదే డ్రామా. నేను ఒక విషయాన్ని మీకు కరెక్ట్గా చేరవేస్తున్నాను, కరెక్ట్గా దాన్ని మీ దాకా చేరుతోంది అని అంటే దాంట్లో డ్రామా నేను జొప్పించి చెప్తే తప్ప మీరు చూడలేరు, లేకపోతే లేచి వెళ్ళిపోతారు మీరు. సో అలా చూపించడానికి ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి. వీధి నాటకం ఉంది, కమర్షియల్ నాటకం ఉంది, ప్రొసీనియం నాటకం ఉంది, ఇలా రకరకాల నాటక ప్రక్రియలు ఉన్నాయి. సో అది ఎక్కడికి పోదు. అంతే సార్. మీరు చేసిన నాటకాల్లో మీ ఫేవరెట్ డైలాగ్ ఏమైనా మా కోసం చెప్పండి. నేను అన్ని పెద్ద పెద్ద క్యారెక్టర్స్ చేశానమ్మా, ఒకటి ఫేవరెట్ అని కాదు. అటు అంబేద్కర్, శ్రీకృష్ణుడు, తర్వాత ఈ మధ్య కాలంలో వేసినటువంటి నాటకాలు అన్నిట్లో ఉన్నాయి. ఒకటని కాదు, ఎన్నైనా చెప్పుకోవచ్చు. నేను ఈ మధ్యకాలంలో వేసినటువంటి ఒక నాటకంలో డైలాగ్ మీకు ఒకటి చెప్తాను నేను ఫస్ట్. అది చెప్పిన తర్వాత వీలుంటే అంబేద్కర్ క్యారెక్టర్లోది కూడా ఒక డైలాగ్ చెప్తాను నేను. మితిమీరిన స్వేచ్ఛ, హద్దులు లేని జీవితం తెగిన గాలిపటం లాంటివి. దారమనే హద్దులోనే ఆకాశంలో గాలిపటం స్వేచ్ఛగా ఎగురుతుంది. ఆ దారమనే హద్దే లేకపోతే గాలివాటానికి ఆ గాలిపటం ఎటుపోతుందో దానికే తెలియక గింగిరాలు తిరుగుతూ ఏ చెట్టు కొమ్మకో కరెంటు తీగకో చిక్కుకొని చిరిగిపోతుంది. గాలిపటానికి దారమే ఆధారం, స్వేచ్ఛకి హద్దే ముద్దు. ఆకాశంలో ఎగిరే గాలిపటం గొప్పదో, దానిని హద్దుల్లో ఎగరనిచ్చే దారం గొప్పదో ఒక్కసారి ఆలోచించమ్మా. ఇది ఒక నాటకంలో యాక్చువల్గా. ఇట్స్ రియలిస్టిక్ డ్రామా, అంటే చాలా న్యాచురల్ గా మనం మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో అలాంటి డ్రమటైజేషన్ ఉన్నటువంటి ఒక స్వేచ్ఛ అని ఒక నాటకంలో డైలాగ్ అనమాట. అంబేద్కర్ నాటకంలో నేను బాగా ఫెమిలియర్గా వేసినటువంటి నాటకంలో బరోడా సంస్థానంలో అవమానానికి గురైన తర్వాత అంబేద్కర్ తన బాధతోటి చెప్పేటటువంటి ఒక డైలాగ్ ఉంది. నేను చదివిన చదువు, గడించిన విజ్ఞానం, రాసిన పరిశోధన గ్రంథాలు, ఆర్జించిన ప్రఖ్యాతి, ఇవన్నీ ఒక పంట్రోతు ముందు ఎందుకు కాకుండా పోయాయి? ఈనాడు బరోడా సంస్థాన రక్షణ శాఖ కార్యదర్శికి చెట్టు నీడ గతయింది. అన్టచబిలిటీ, అన్టచబిలిటీ, అన్టచబిలిటీ. ఎక్కడ ఎక్కడ
ఎక్కడ ఉంది ఈ దేశంలో? నా ఈ దేశం, ఇది నా దేశమా? నన్ను శపించి శాసించి నిత్య అవమానాలతో హత్యలు చేస్తున్న ఇది నాకు మాతృదేశమా? అసలు నాకు మాతృదేశం అంటూ ఉందా? ఇంత చదువు చదివి ఇంత ఉన్నతమైన పదవులను అనుభవిస్తున్న నాగతే ఇలా ఉంటే మరి బడికి దూరంగా, గుడికి దూరంగా, ఊరికి దూరంగా ఉన్న కోట్లాది మంది నా సోదరుల బ్రతుకులు ఎలా ఉండి ఉంటాయి? ఎలా ఉండి ఉంటాయో కదా. ఇది రియల్ గా అంబేద్కర్ గారిని చూసినట్టు అనిపించింది. ఆఫ్ కోర్స్. ఇంకా ఇప్పుడు మీరు సడన్ గా చెప్పమంటే కాదు కానీ చాలా బాగా చేశారు సార్. మీరు కృష్ణుడిగా మీ ఫోటో చూసి చాలా మెస్మరైజ్ అయిపోయాను నేనైతే. సో కృష్ణుడి గురించి ఏమైనా డైలాగ్ కానీ పద్యం కానీ ఏమైనా మా కోసం చేయండి సార్. అంటే నేను యాక్చువల్గా పాటగాడిని కాదు కానీ నేను ఒక పద్యం అంటాను. నేను కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి ఇవన్నీ పాత్రలు వేశాను కాబట్టి ఆ వెంకటేశ్వరుడి పద్యం నేను ఒకటి చెప్తాను. నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను కోరుము ఏమి కావలయునో కుంజర యూధ సహస్ర పంతులో భూరిమణి ప్రభాసుర నభో పరిచుంబిత సౌధ శ్రేణులో దారుణి కల్గునెల్ల ధనధాన్యపురాసులో హేమ భూషలో మారువ చింపకి చెదసుమా అనుమానములేక కోరుమా. సూపర్ సార్, రియల్లీ నేను అంటే నేను పెద్దగా పద్య నాటకాలకి అంటే భాగ్యశాస్త్రి గారి లాగా వారందరిలాగా నేను పద్య నాటకానికి ఫెమిలియర్ కాకపోయినా ఐఎమ్ మోర్ ఫెమిలియర్ ఇన్ సోషల్ క్యారెక్టర్స్. సో అలా రకరకాల పాత్రలు వేసే అవకాశం వచ్చింది. ఓకే సార్, సూపర్ సార్. సార్ మీకు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా అంటే ఈ నాటకంలో కానీ సీరియల్స్ కానీ మూవీస్లో కానీ ఏమైనా ఉంటే చెప్పండి సార్. సీరియల్స్లో నేను దాదాపు ఇప్పటికీ ఒక 44 సీరియల్స్లో వర్క్ చేశాను. అంటే రీసెంట్గా కూడా నేను జీ తెలుగులో లక్ష్మీరావి మా ఇంటికి సీరియల్లో హీరోయిన్ ఫాదర్గా ఉన్నాను. జెమినీ సీరియల్ ఒకటి చేస్తూ ఉన్నాను. సీరియల్స్ ఆర్ గోయింగ్ ఆన్, బట్ మోర్ దాన్ దట్ నవ్ డేస్ ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ మూవీస్లో కూడా ఎక్కువగా చేస్తున్నాను. నేను 2-3 మూవీస్ ఇప్పుడు నాగ చైతన్య మూవీ రాబోయే దాంట్లో కూడా నేను ఒక మంచి క్యారెక్టర్లో ఉన్నాను. అలాగే నేను రీసెంట్గా నేను మెయిన్ రోల్ చేసినటువంటి మూవీస్ మీకు అవైలబుల్గా ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్లో కానీ యూట్యూబ్లో కానీ ఉన్నాయి. కృష్ణఘట్టం, శివాజ్ఞ అని మీరు కొడితే యూ కెన్ వాచ్ మీ ఎంటైర్ త్రూ అవుట్ మెయిన్ రోల్లో మీరు చూడొచ్చు మీరు దాంట్లో. అవి కాకుండా నేను ఇంకొన్ని మూవీస్ అంటే నేను పేర్లు పెట్టనివి ఇంకా బయటికి వస్తున్నవి ఒక 3-4 మూవీస్ పెద్ద మూవీస్ లో కూడా నేను చేస్తూ ఉన్నాను. ఇట్స్ గోయింగ్ ఆన్. అంటే నాటకాలు అయితే ఇంకా నాకు నిరంతరం జరుగుతున్నాయి. నెక్స్ట్ మై ప్రాజెక్ట్ ఇన్ థియేటర్ ఈజ్ గౌతమ బుద్ధుడి ప్రాజెక్ట్ నేను చేస్తున్నాను. నేను నా డైరెక్షన్ అదొకటి రాబోతోంది. ఇంకా సోషల్ డ్రామాస్ కొన్ని చేస్తూ ఉన్నాను. మేము చూడాలంటే ఎలా సార్? అంటే ఇప్పుడు ఇట్స్ ఆల్వేస్ మై ఆర్గనైజేషన్ ఈస్ గోవాడ క్రియేషన్స్. నేను అందరినీ ఇప్పుడు ప్రేక్షకుల్ని కూడా కోరేది ఏంటంటే నక్షత్ర మీడియా వాళ్ళు ఎంతో ఇష్టంతో ఎంతో ఉత్సుకతతోటి మా ఈ కళ అంటే సకల కళల సమాహారమైనటువంటి నాటక రంగాన్ని కూడా దానికి కూడా పెద్దపీట వేస్తూ మమ్మల్ని తీసుకొచ్చి మీ ముందు దాకా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే మీరందరూ చేయాల్సింది ఏంటంటే సినిమాలు సీరియల్స్తో పాటుగా నాటకం కూడా ఎంతో ప్రోధి చేస్తుంది. నాటకం చూస్తే కూడా చెడిపోయిన వాళ్ళు లేరు, బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు. అలాంటి నాటకాలని మీరు చూడండి. మా గోవాడ క్రియేషన్స్ మీరు జస్ట్ గోవాడ క్రియేషన్స్లోకి మీరు ఆ యూట్యూబ్ కానీ అదేదైనా కానీ మీరు ఒకసారి మీరు పింగ్ అయి ఉంటే మా ప్రోగ్రామ్స్ అన్నీ మీకు తెలుస్తాయి. అలాగే థియేటర్వి చాలా ఉన్నాయి గ్రూప్స్ మన హైదరాబాద్లో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ. వాటన్నింటినీ ఒక్కసారి మీరు కనెక్ట్ అయితే అవన్నీ మీకు ఆటోమేటిక్గా స్క్రోల్ అవుతాయి, రోల్ అవుతాయి. ఆ ప్రోగ్రామ్స్ అన్ని మీరు చూడొచ్చు. రవీంద్ర భారతిలో, రంగభూమిలో, త్యాగరాయ గాన సభలో నిరంతరం మా తెలుగు నాటకం జరుగుతూనే ఉంటుంది. సార్, తెలుగు నాటకాన్ని ఫ్యూచర్ ఎలా చూడాలనుకుంటున్నారు? తెలుగు నాటకానికి ఫ్యూచర్ ఇంకా బ్రైట్గా చూడాలనుకుంటున్నాము. నేను కానీ మా భాషా గారు కానీ మేమందరం కూడా ఈ తరం వాళ్ళం. ఎందుకంటే మాకున్న శక్తి మేరకు ఇంకొక బ్రైట్ తెలుగు నాటకాన్ని అతి త్వరలో మేము చూస్తాం ఒక 10-15 ఏళ్లలో. ఈ ఎలాంటి తెలుగు నాటకం అంటే నిజంగానే మీరు ఇందాక నేను మీకు చెప్పాను కదా, ఈ అమెచ్యూర్ థియేటర్ నుంచి
ప్రొఫెషనల్ నుంచి కమర్షియల్కి వెళ్ళే థియేటర్ని చూడాలని మా పట్టుదల. అలాంటి థియేటర్ని మేము అతి త్వరలో చూస్తాము. మీరందరూ ఇప్పటి నుంచి మాకు సహకరిస్తే టికెట్ కొని చూడాల్సిన నాటకం వరకు ప్రేక్షకుడిని మనం తీసుకెళ్దాం. నాటకంలో అంత మంచి విషయాన్ని మనం ప్రేక్షకుడి దాకా తీసుకెళ్దాం. ఓకే సార్. సార్ మీ ఈ లైఫ్ జర్నీలో బిగ్గెస్ట్ స్ట్రగల్స్ లేకపోతే బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి? అంటే నటుడిగానా మీరు అడిగేది? పర్సనల్గానా? నటుడిగా. నటుడిగా మాకు ఎవ్రీ క్యారెక్టర్ ఈజ్ ఎ ఛాలెంజ్ అమ్మా. ఎవ్రీ క్యారెక్టర్ ఈజ్ ఎ ఛాలెంజ్. అండ్ బిగ్గెస్ట్ ఛాలెంజ్లు అంటే చాలా కొన్ని డిఫరెంట్ మూమెంట్స్ కూడా ఉంటాయి. కొన్ని పాత్రలు వేసేటప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది అమ్మా. వాటిలోకి వెళ్ళి చేయడం. ఇందాక చెప్పాను కదా, నేను రాంకోటు పాత్ర వేసేటప్పుడు నేను అందుకని ఇందాక ఒక ఇండైరెక్ట్ ఛాలెంజ్ కూడా చేశాను. ఏ సినీ నటుడైనా ఏ నాటకరంగ నటుడైనా వచ్చి ఆ క్యారెక్టర్ వేస్తే చాలా కష్టతరమైందని చెప్పాను. అది ఛాలెంజింగ్ క్యారెక్టర్ అనమాట. అది ఎవరు అంత ఈజీగా వేయగలిగినటువంటి క్యారెక్టర్ కాదు. అలాంటి ఛాలెంజెస్ కొన్ని ఉంటాయి. ఇంకా చిన్న చిన్న ఛాలెంజ్లు మాకు మేము చెప్పుకోవాల్సిన ఫన్ ఛాలెంజెస్ అయితే చాలా ఉంటాయి మాకు. ఎలాంటివంటే స్టేజ్లో డ్రామాలోకి వెళుతూ నేను నాకు తెలియక చీకట్లో వాటర్ బాటిల్ అనుకుని కిరోసిన్ హాఫ్ బాటిల్ తాగేసి స్టేజ్ మీదకి వెళ్ళిన సందర్భం ఉంది. 1 hour స్టేజ్ మీదే ఉండాలి నేను. అలాగే యాక్ట్ చేసి బయటకు వచ్చిన తర్వాత నాకు మళ్ళీ మెడిసిన్ వేసుకోవడం, మోషన్స్ అవడం, ఇవన్నీ తర్వాత సంగతి అనుకోండి. సో ఇలాంటి ఛాలెంజెస్ చాలా ఫేస్ చేస్తుంటాం మేము. దెబ్బ తగిలితే అలాగే నాటకం వేయడం, ఇంట్లో ఇంకేదో జరిగితే అలాగే వెళ్ళి నాటకం వేయడం, కొన్ని పాత్రలు నేర్చుకోవడానికి మేము చాలా ఇబ్బంది పడడము, దర్శకులు మాకు చెప్తే మాకు అర్థం కాక మేము ఏదో చేయడము, కొన్నేళ్లకి కానీ వాళ్ళు ఎందుకు అలా చెప్పారో మాకు అర్థమై మేము కొన్ని చేయడం, ఇలాంటివన్నీ ఛాలెంజెస్. అయినా రూట్స్ని మర్చిపోకుండా ఇంకా నాటకాన్ని అభివృద్ధి చేయాలన్న మీ థాట్ నిజంగా గ్రేట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వాల్యుబుల్ టైంలో మాకు కొంచెం టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. మీ జర్నీ యంగ్స్టర్స్కి చాలా ఇన్స్పిరేషనల్. చాలామంది నాటకంలోకి రావాలని కూడా అనుకుంటారు. ఖచ్చితంగా ఇది చూశాక ప్రొఫెషనల్గా కూడా ఎంచుకుంటారు. ఫ్యూచర్లో ఈ నాటకాలు కూడా బుక్ మై షోలో వచ్చి అందరి ప్రేక్షకులకి అందుబాటులో ఉండేలా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు సార్. నక్షత్ర మీడియా ప్లస్ వాళ్ళు ఇంత దూరం నాటకాన్ని ప్రేక్షకుడి దాకా తీసుకెళ్ళినందుకు నక్షత్ర మీడియా ప్లస్ వారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ, వీక్షకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా పేరు డాక్టర్ వెంకట్ గోవాడ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నక్షత్ర మీడియా ప్లస్.